కేంద్ర దర్యాప్తు సంస్థలను విమర్శించడం కాంగ్రెస్ నేతలకు ఫ్యాషన్ అయిందని ఫైర్ అయ్యారు బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. నేషనల్ హెరాల్డ్ కేసుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. వికసిత్ భారత్ లక్ష్యం కోసమే ఉపాధి హామీ పథకం పేరు మార్చామని, దీనిపై విమర్శలు సరికావన్నారు. గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న పార్టీ బీజేపీ అన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద పోయి దండయాత్రలు చేయలే. ఈ రకమైనటువంటి విధ్వంస కార్యక్రమాలకి పైకి మేమేదో శాంతియుతంగా పోతామని చెప్తూ కూడా ఏదో జరిగిపోతుందనే కుట్రలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేయటాన్ని తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తున్నాం. ఇప్పుడు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ఎప్పటి నుంచో రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ఉండే, గాంధీ గారి పేరు తీసేశారని. మరి గాంధీ గారే ఆనాడు రాముడికి గాంధీకి ఉన్నటువంటి అనుబంధం అందరికీ తెలిసిందే. మరి ఏ రకంగా వారు భజన కార్యక్రమాలు చేశారు స్వతంత్ర ఉద్యమంలో, ఈరోజు గాంధీ పేరుని ఏదో చేశారని చెప్పి గాంధీ గారి యొక్క కుటుంబ సభ్యుల్ని వీళ్ళు ఏమాత్రం ఎవరు రియల్గా ఆ కుటుంబ సభ్యుల్ని మహాత్మా గాంధీ కుటుంబ సభ్యుల్ని ఎంత గౌరవించారో అందరికీ తెలుసు. ఈరోజు గాంధీ ట్యాగ్ ఏదో పెట్టుకొని రకరకాలుగా ఈ కార్యక్రమాలు చేయటం, ఏదో జరిగిపోతుందని దృష్టి మరల్చే కార్యక్రమంలో బాగా ఇదంతా చేస్తున్నారు. ఇది చాలా శోచనీయం. మూడవ బలమైన ఆర్థిక శక్తి వైపు ఎదుగుతూ ఇలా ఆత్మనిర్భర భారత్ వైపు అడుగులేస్తూ వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమే బురద జల్లే కార్యక్రమం. ఎక్కడైనా ఆపండి. మీరు ఎన్ని చేస్తే ఆ బురద మీ మీదనే పడుతుంది తప్ప ఈ ఆఫీసులు ముట్టడి కార్యక్రమం ఇదేదో గందరగోళం చేసి ఏదో అయిపోయింది మొత్తం నిర్దోషిస్తూ నిరూపించబడ్డది. ఈ రోజు చేసినటువంటి ప్రయత్నాల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయాలపైన దాడిని నిర్ద్వందంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇలాంటి చర్యలను ఖండించాలి.